వెల్కమ్ టు విజిల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి దూరంగా దాదాపు 10 రోజులు కావస్తుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారి వాయిస్ అక్కడ తానా సభల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత నాట్స్ సభల్లో కూడా పాల్గొన్నారు. ఒక పక్కన ముఖ్యమంత్రి గారు తానా ఆట అంటే టాటా చెప్పేస్తాను అనే ఒక కామెంట్కి భయపడి కొంతమంది ఎమ్మెల్యేలు అమెరికా వెళ్ళినోళ్ళు, వెళ్ళటానికి సిద్ధమైన వాళ్ళు ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. వెళ్ళినోళ్ళు హుటాహుట్న ఆయా నియోజకవర్గాలకు వచ్చేసి ఏదైతే డోర్ టు డోర్ క్యాంపెయిన్కి సంబంధించి 1 సంవత్సరం పాలన సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కొంతమంది 3-4 ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి డిప్యూటీ స్పీకర్ గారు సాధారణ ఎమ్మెల్యే కంటే అది రాజ్యాంగబద్ధమైన పదవి, అది ఎమ్మెల్యే పరిధిలోకి రాదు, దానికి మించి కాబట్టి ఆయనకి ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయి. అట్లాగే నాట్ సభకి హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు కూడా అటెండ్ అయ్యారు. ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల వేడి, అక్కడ త్రిపుల్ గారు అక్కడ సభల్లో పాల్గొన్నారు. మనం రీసెంట్గా టీవీ5 మూర్తి ఆధ్వర్యంలో తానా కార్యక్రమంలో ఒక మాక్ శాసనసభని అక్కడ స్పీకర్ స్థానంలో కూర్చుని ఎమ్మెల్యేలు అవ్వాలనుకున్న ఆశావాహుల కోరికని ఎన్ఆర్ఐలు త్రిపుల్ గారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయటం, దానికి సంబంధించి పలు ఆసక్తికరమైన అది మాక్ అసెంబ్లీ అయినప్పటికీ కూడా ఇక్కడ దాన్ని కొంత సీరియస్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే రెడ్ బుక్ మీద జరుగుతున్న చర్చని నాది రెడ్ బుక్ కాదు, నాది బ్లడ్ బుక్ అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తూ దాన్ని నెగిటివ్ చేశారు. రెడ్ బుక్ కంటే ఈ బ్లడ్ బుక్ మీద ఎక్కువ చర్చ ఇక్కడ ప్రస్తుతం జరుగుతుంది. అదేంటి అని మనం అడగటానికి గత 3 రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంటే త్రిపుల్ గారు ఇప్పటికి మనకి అందుబాటులోకి వచ్చారు. అది కూడా జూమ్ ద్వారా. మనకి ఇక్కడ సమయం అర్ధరాత్రి అయింది, అక్కడ ఆయనకి మధ్యాహ్నం అయింది. అయితే విజిల్ ప్రేక్షకుల కోసం ఆయన ముచ్చటించడానికి ఆయన విలువైన సమయాన్ని మన కోసం వెచ్చించారు. వెల్కమ్ టు విజిల్. రఘురామకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి సుభాకర్ గారు. సార్, నేను ఇంట్రోలో చెప్పినట్టు మీరు అక్కడ ఉన్నారు. దానికి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు రాజ్యాంగ పదవిలో ఉన్నందువల్ల నేను పార్టీ తరపున ఈ రకంగా చేసాము, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాము అనే ప్రచారంలో పాల్గొనటానికి కొన్ని నిషేధాలు ఉన్నాయి. అందుచేత ఏదైతే ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి గారు ఆ P4 అనే దాన్ని ప్రారంభించడం జరిగిందో దానికి మద్దతు కూడగట్టవలసిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ నేను చాలామంది ఎన్ఆర్ఐల్ని కలవటం, ఆ సభల్లో కూడా తానా అండ్ నాట్స్ సభల్లో కూడా అందరినీ కూడా ఈ P4 కార్యక్రమంలో ఇది పాల్గొవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది అని చెప్పి గుర్తు చేస్తూ ఇండివిజువల్ మీటింగ్స్లో కూడా చంద్రబాబు నాయుడు గారి విజన్ని తెలియజేయడానికి నేను ఆ పెద్ద ప్లాట్ఫామ్స్ కదా 2. సో ఎందుకంటే సుమారు 10,000 మంది ఒక్కొక్క సభకి వచ్చారు. సో అంచేత ఆ ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకోవాలి అన్న దాని మీద నేను ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి గారి విజన్ తెలియజేసే పనిలో ఉన్నా. ఆ తర్వాత కూడా ఇండివిజువల్స్ని కలిసే పనిలో ఇంకొక 2-3 రోజులు ఉండి ఆయన విజన్కి దానికి నా రాజ్యాంగబద్ధ పదవి అడ్డురాదు. ఎందుకంటే మంచి చేయటానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అంటే ముఖ్యమంత్రి ఈజ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నేను నా పరిమితులకు లోబడి నేను ఈ సమయాన్ని వెచ్చించడం జరిగింది. అక్కడ నా నియోజకవర్గంలో నా కుమారుడు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యుడు. సో అంచేత అతను మొత్తం క్యాడర్ని అందరినీ సమాయత్తపరిచి 4 మండలాల్లోనూ తను గత 5 రోజులుగా సుడిగాలి పర్యటనలో అతను చేస్తూ మరి కొన్ని వందల గృహాలను కూడా సందర్శించడం జరిగింది. సో అక్కడ దాన్ని నాకున్న ఈ రాజ్యాంగబద్ధ పదవిని అగౌరవపరచకుండా, అలాగే ముఖ్యమంత్రి గారి విజన్ని 10 మందికి తెలియజేసే విధంగా ఉండటం కోసం ఆ సమయాన్ని
అలాగా ఉపయోగించుకోవటం జరిగింది. దిస్ ఇస్ ది క్లారిఫికేషన్. ఏదో కొంతమంది ఏదో రాజుగారు ఉండమన్నా ఉండకుండా వెళ్ళిపోయాడు అని ఏదో నోటికొచ్చినట్టు కొన్ని కామెంట్లు చేసినట్టుగా నాకు తెలిసింది. ఎందుకంటే నేను అక్కడ ఉన్నా కూడా నేను పాంప్లెట్లు పట్టుకొని అచ్చేసాం, ఇచ్చేసాం అని చెప్పి నియోజకవర్గంలో తిరగలేని పరిస్థితిలో ఉన్న రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను కాబట్టి, ఒక మంత్రి అయితే తిరగొచ్చు. కానీ నేను మంత్రిని కాదు. నేను రాజ్యాంగబద్ధ పదవిలో బాధ్యత అప్పచెప్పారు కాబట్టి, నేను బాధ్యతగా ప్రవర్తించవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి, సరే కామెంట్లు చేసినోళ్ళకి ఇంకంతే. ఆళ్ళని చూసి జాలి పడటం తప్ప. రఘురామరాజు గారి వారసుడు యువరాజు భరత్ రాజు ఆల్రెడీ గ్రౌండింగ్ అయినట్టేనా? ఎందుకంటే మీరున్న ప్లేస్లో మీరు చేయాల్సిన దాన్ని భరత్ గారు చేస్తున్నారు, ఆల్రెడీ విస్తృతంగా చేస్తున్నారు. నేను నా బాధ్యత కొంత తను బిజీగా ఉన్నప్పటికీ తన భుజస్కంధాల మీద వేసుకుంటాం. నేను ఐ హ్యావ్ టు అప్రిషియేట్. రాజుగారు, నిన్న ఒక దురదృష్టకరమైన సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది. కోవూరు ఎమ్మెల్యే, మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నాకు కూడా చాలా శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు కూడా మా అసెంబ్లీ సమావేశాల్లో కూడా నియోజకవర్గ సమస్యల్ని ఆల్మోస్ట్ వీలున్నప్పుడు ప్రతిరోజు కూడా క్వశ్చన్ అవర్లో కానీ, జీరో అవర్లో కానీ చాలా కన్సర్న్ చూపిస్తారు ప్రశాంత్ రెడ్డి గారు. సో షీ హెస్ బీన్ ఎ వెరీ గుడ్ ఎమ్మెల్యే. నిత్యం ప్రజాసేవలో ఆర్థికంగా కూడా స్థితిమంతులు కాబట్టి వారి సొంత డబ్బులతో కూడా ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు ఆవిడ చేస్తున్నారు. నేను చూసా నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి నల్లపురెడ్డి గారి వరుసకు చెల్లెలైనటువంటి వ్యక్తిని, ఒక ఆడపడుచుని, అందున స్థానిక శాసనసభ్యురాల్ని అత్యంత జిగుత్సాకరంగా, హేయంగా, అమానవీయంగా, క్రూరంగా, వికృతంగా వ్యాఖ్యలు చేయటం, దాన్ని ఇవాళ నిన్నటి అన్నటి వ్యాఖ్యల్ని నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి ఇవాళ మీడియా సమక్షంగా చెప్పటం, దిగజారుడుతనానికి అది పరాకాష్ట, బరిదెగింపు తనం. అసలు స్త్రీలను అలాగా అవమానించడం అనేది సభ్య సమాజం ఎప్పుడూ కూడా సహించదు. అది అత్యంత దురదృష్టకరం అతను అలాగా మాట్లాడటం. మరి జగన్మోహన్ రెడ్డి, మరి ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలి ఇమీడియట్గా. పార్టీ నుంచి అయితే తప్పకుండా సస్పెండ్ చేయవలసిన బాధ్యత ఉంది. ఆయనకి మహిళలంటే గౌరవం ఉంటే తప్పకుండా చెయ్యాలి. నేను ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆవిడని ప్రివిలేజ్ కమిటీకి ఒక కంప్లైంట్ కూడా ఇవ్వమని. ఎందుకంటే ఓకే, పోలీస్ కంప్లైంట్స్ ఇవన్నీ స్త్రీ ఔన్నత్యాన్ని ఇలా మాట్లాడటం అది డెఫినెట్గా అది శిక్షార్హమే. దానికి ఏదో మాట్లాడారు అని మొన్న హైకోర్టు చెప్పినట్టు వదిలేయడానికి కూడా లేదు. ఇది ఒక స్త్రీ వ్యక్తిత్వాన్ని ఆ రకంగా అవహేళన చేయటం అనేది అమానుషం, అమానవీయం, అరాచకం. అటువంటివి రాజుగారు గత కొద్ది రోజుల క్రితం, కొన్ని వారాల క్రితం ఒక మహిళను కించపరిచిన వ్యాఖ్యలు చేసినటువంటి మీ పార్టీ సానుభూతిపరుడు, గడిచిన 5 సంవత్సరాల నుంచి మీ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి, మీ పార్టీ లైన్లో పనిచేసిన వ్యక్తి, చాలా డిబేట్స్లో యూట్యూబ్లో కొన్ని వందల వీడియోలు, వేల వీడియోల్లో వ్యాఖ్యానాలు మీకోసం, మీ పార్టీ కోసం చేసినటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి గారి శ్రీమతి వైఎస్ భారతిరెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతను అదే రోజు అరెస్ట్ చేయటం, అతని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇబ్రహీంపట్నంలో ఆర్టీసీ బస్సులో నుంచి దింపటం, అతనికి క్యారీ బ్యాగ్ తొడిగి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం, పోలీసు వారు రిమాండ్కి పంపించటం, బెయిల్ ఇవ్వటానికి వీల్లేదని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్, ప్రభుత్వ న్యాయవాది బెయిల్ను అడ్డుకోవటం లాంటి సంఘటనలు జరిగినాయి. ఇప్పటికీ ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్టు చేయకపోవటాన్ని, అది సామాన్య ప్రజానికంలో ఆనాటి ఘటనని చర్చనీయాంశమైంది. అది ఇమ్మీడియట్లీగా హోంశాఖ 100% చేయాలి. ఆవిడ ప్రివిలేజ్ కమిటీకి ఇస్తే ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ గారు ఇమీడియట్గా మీటింగ్ కాల్ఫర్ చేసి వాళ్ళు కూడా సమ్మన్ చేయొచ్చు. బట్ ఈలోపు పోలీస్ డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిన
అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప్రతివాడు పేటరేగిపోతాడు. మరి ఒకప్పుడు మరి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, పాపిరెడ్డి గారు ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు స్నేహపూర్వక వాతావరణంలోనే ఉండేవారు. చక్కగా ఉండేవాళ్ళు. నెల్లూరు రాజకీయాల్లో ఇలాగా వ్యక్తిత్వ హననాలు, పైగా స్త్రీల జోలికి వెళ్ళి మాట్లాడే వ్యక్తిత్వ హననాలు ఇప్పటి వరకు కూడా లేవు. మరి ఒక రకంగా నెల్లూరులో ఉన్న రాజకీయాల్ని భ్రష్టు పట్టించినట్టుగానే మనం భావించాలి. రాజకీయాలు వేరు, ఒక వ్యక్తిని, పైగా స్త్రీని, కుటుంబంలో ఉన్న స్త్రీని మరి గౌరవించలేని విధంగా అంత పబ్లిక్‌లో వచ్చి బరి తెగించి అలా మాట్లాడటం అనేది దురదృష్టకరం అనేది చాలా చిన్న మాట. తక్షణం అరెస్ట్ చేయవలసిన బాధ్యత సొంత ఉంది. పార్టీ వారైనా సరే మహిళలని నీచంగా, అవును. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే అవును. ఆ సొంత అబ్బాయికి పార్టీ వాళ్ళైనా సరే తోలుస్తానని ఒక పక్కన అదే ఆ ముఖ్యమంత్రి, మీ అబ్బాయికి పార్టీ అధినేత చెప్తున్నారు. అవునవును. ఆ అబ్బాయికి ఒక న్యాయం, మరి ఇతను ఎక్స్ ఎమ్మెల్యేకి ఒక న్యాయం అనేది కరెక్ట్ కాదు. చట్టం ముందు అందరూ సమానమే. అతను ఎన్నిసార్లు ఎమ్మెల్యే చేసినప్పటికీ కూడా మరి పశు ప్రవృత్తితో ఈ రకంగా మాట్లాడటం అనేది సభ్య సమాజం హర్షించదు. డెఫినెట్‌గా ఇది చట్టరీత్యా కూడా చాలా సెక్షన్‌లు కింద ఆ పరిధిలోకే వస్తుంది. పైగా ఒక శాసన ఏదో ఇన్ జనరల్ ఏదో కామెంట్ చేయటం కాదు. ఒక శాసనసభ్యురాలిని, మహిళా శాసనసభ్యురాలిని ఈ రకంగా మాట్లాడటం అనేది డెఫినిట్‌గా క్షమించే ప్రసక్తే ఉండదు. నేను నేను అన్న వ్యాఖ్యలు నేను అన్న వ్యాఖ్యలు చింతిస్తున్నాను అనకుండా నేను ఆ వ్యాఖ్యల్ని కట్టుబడున్నాను అని ఈరోజు చెప్పటం అది ఇక పూర్తి స్థాయి బరితెగింపు కాదా? అదే. అంటే ఇంకా నన్నేమి అరెస్ట్ చేయలేకపోయారని చెప్పి మరి మాట్లాడతామా? అరెస్ట్ అయితే మరి ఆయన ఏదన్నా మరి ఏమో అసలు చాలా మరి ఆయన అన్ని సార్లు ఎమ్మెల్యే చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మహిళలంటే ఇంత చులకన భావంగా మాట్లాడటం, సరే రాజకీయంగా మళ్ళీ ఆయనకి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఇప్పుడు అయితే లేదు. ఆవిడ ఆయన ఓడించారు. ఓడించినందుకు ఇంతలాగా హ్యూమిలేట్ చే ఒక మహిళను అదేనండి. అదే తప్పు. ఇప్పుడు మొన్న నా మీద వైసీపీ ఎమ్మెల్యే నరసింహరాజు గారు నా మీద ఆయన ఓడిపోవటం జరిగింది. ఆయన అమెరికాలో అక్కడ నాట్స్ సభల్లో నేను టాంపాలో ఆయన కలిసా చాలా నెలల తర్వాత. ఆయన 2 నెలలుగా ఆయన ఇక్కడ ఉన్నా అట్లా. కలిసిన వెంటనే మేము అంతా ఒకళ్ళ భుజం మీద ఒకళ్ళు చేతులేసుకొని మాట్లాడుకున్నాం. ఇప్పుడు రాజకీయం వేరు, ఓకే. అసలు నాకేమి ప్రత్యర్థే గాని నా శత్రువు కాదు, విరోధి కాదు. ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి కదా. ఉండాలి. అది తప్పు. అది అలా లేకుండా మరి ఈ రకంగా ఎంత సంస్కారహీనంగా మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో మరి ఆయన 3 సార్లో, 4 సార్లో ఆయన ఎమ్మెల్యేగా నెగ్గినట్టున్నాడు. మరి అన్ని సార్లు ఇటువంటి వ్యక్తికి మనం ఓటేసామా అని సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఆ కోవూరు కాన్స్టిట్యున్సీ వాసులకి, ముఖ్యంగా మహిళలకి మరి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఆలోచించాలి. ఇటువంటి వ్యక్తిగా మనం ఎన్నాళ్ళు ఓటేసాం, ఇంత సంస్కారహీనంగా మాట్లాడే వ్యక్తికి ఓటేసామా అని చెప్పి సిగ్గుతో కోవూరు వాళ్ళు తలదించుకోవాల్సిన పరిస్థితి. తప్పకుండా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతను ఎక్కడున్నా సరే పట్టుకొని అతన్ని శిక్షించవలసిన బాధ్యత. సరే ముందు మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తారు. మేజిస్ట్రేట్ గారు ఏం చేస్తారు అనేది అది చూడాలి. బట్ అరెస్ట్ అనేది కంపల్సరీగా చెయ్యాలి. మరి ఎవరన్నా ప్రేరేపించారా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని? మరి అవన్నీ కూడా విచారించవలసిన అవసరం ఉంది. ఎవరు ప్రేరేపించినా ఈయనేమో చంటిపిల్లోడు కాదు, చిన్నపిల్లోడు కాదు. కనీసం ఒక 55, 60 సంవత్సరాలు పైగానే ఉండుండొచ్చు ఆయనకి కూడా. మరి ఆయన సోదరి వరుస అయిన బంధుత్వం ఉంది, సోదర వరుస అయ్యే పరిస్థితి. ఏమిటో ఏం మాట్లాడతాం అదంతా. ఇప్పుడు చాలా తప్పు, అది చాలా తప్పు. అది డెఫినెట్‌గా ప్రజలు బాధపడతారు. సో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఎంతో ఉత్తముడు, సంస్కారవంతుడు. నాకు అత్యంత ఆప్తులు. ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇలాగా ఒక మాజీ శాసనసభ్యుడు ఇలాగ మాట్లాడినందుకు డెఫినెట్‌గా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి
మరి ఆయన తీసుకొచ్చాడు. మరి యెస్. దే యాక్షన్ అనేది ఉండాలి ఇమ్మీడియేట్‌గా. ఎటువంటి ఆలస్యం లేకుండా. ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు క్షమించే ప్రసక్తే ఉండదు. నా ఉద్దేశంలో 24 గంటల్లో ఆయన తప్పకుండా అరెస్ట్ అవుతాడనే నేను భావిస్తున్నాను. తానా సభల్లో టీవీ5 మూర్తి నిర్వహించిన మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో మీరు స్పీకర్గా వ్యవహరించారు. అక్కడ ఆశావాహుల్ని కొంతమందిని మాజీ తానా అధ్యక్షుడు కోమటి జయరాం లాంటి వాళ్ళని, ఇంకో కేసీ చేకూరి లాంటి వాళ్ళని మీరు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగానే హార్ట్ఫుల్గా ప్రమాణ స్వీకారం చేశారు. నిజంగా అసెంబ్లీలో ఏవైతే మాట్లాడతారో ఆ ప్రాంత సమస్యల గురించి, ఆ ప్రాంత రైతుల గురించి, ఆ నీటి ఎద్దడి గురించి కేసీ చేకూరి అసెంబ్లీలో ఉండి చైర్ని ప్రశ్నించినట్టుగానే, సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చినట్టుగానే రక్తి కట్టించారు. దాంట్లో మీరు ఒకరోజు మంత్రి అనే టాపిక్ ఏదో మూర్తి రన్ చేశారు. దానికి సంబంధించి మీరు ఏ శాఖ అంటే హోంశాఖ అన్నారు. అడిషనల్గా ఇంకొక కొన్ని గంటలు వైద్య ఆరోగ్య అన్నారు. ఆ క్రమంలో మీరు రెడ్ బుక్ కాదు మనది బ్లడ్ బుక్ అన్నారు. అది కొంచెం ఇక్కడ వైసీపీ వాళ్ళు దానిలో అర్థాలు తీశారు. దాన్ని వివరంగా వివరించగలుగుతారా? అదేంటంటే నాకు ఒక 10 నిమిషాల ముందే మూర్తి గారు ఇలాగా మనదొక షో ఉందండి అని చెప్పటం జరిగింది. అది ఒక మాక్ అసెంబ్లీ అని. వివరాలేమి అసలు డిస్కస్ చేసుకోలేదు. నన్ను మీరు 4 గంటలకల్లా ఆ సభకు రావాలి, మనం ఏదన్నా ఒకటి ప్లాన్ చేస్తున్నాము అని అంటే, సరే ఏముంది మూర్తి గారిది నాది ఏదన్నా ఒక ఇంటర్వ్యూ లాగా ప్లాన్ చేస్తారా? అసలు పూర్తి వివరాలు తెలీదు. అక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు. సో, చెప్పిన తర్వాత నేనేం అడుగుతాను అని అనబోతా ఉంటే, మీరేం కావాలంటే అది అడగండి. నాకు ఇలా ముందే ప్రశ్నలు తెలుసుకోవటం ఇలాంటివి నాకు ఇంట్రెస్ట్ లేదు కదా మూర్తి గారు. మనం ఎప్పుడు ఎన్నో ఇంటర్వ్యూలు చేసాం మనం. ఎప్పుడు ఇంటర్వ్యూ ముందు ఏం అడుగుతారని మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు కదా. యెస్. ఓకే. ఏముంది, నేను స్పీకర్ రాష్ట్రం ఏమంటున్నారు, ఓకే అసెంబ్లీ నిర్వహించమంటున్నారు, ఎవరేది అడిగినా సరే మనం చెప్దాం అని చెప్పి అన్న తర్వాత, ఈ విదేశాల్లో ఉన్న వాళ్ళ గురించి మీరు విదేశాంగ మంత్రి అయితే ఒకరోజు అని ఆయన అడిగితే, నేను విదేశాంగ మంత్రి అయ్యే అవకాశం లేదు కదా, నేను ఇప్పుడు శాసనసభ్యుడిని కదా, పార్లమెంట్ సభ్యుడు కాదు, ఏదో ఒకరోజు ఇస్తాను అని మనం సరదాగా మాట్లాడుకోవాలన్నా, ఈ ఎమ్మెల్యేకి విదేశాంగ మంత్రి ఎలా ఇస్తారు అని జనం జోకేసుకుని అవకాశం ఉంటుంది కాబట్టి, నేను లైటర్ పోయిన మరి అసలు సంభవం కాని దాని గురించి ఎందుకు అని అంటే, ఆయన సరే అయితే స్టేట్లో ఒకవేళ మినిస్టర్ ఇస్తే అంటే, మరి అందులో రికార్డ్ అయిందో లేదో ఎదురుగుండా కూర్చున్న వాళ్ళందరూ హోమ్ 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 అని చెప్పి గట్టిగా అరవటం జరిగింది. సో, అందుకని చెప్పి నేను హోంశాఖ అని నేను చెప్పడం జరిగింది. సో, హోంశాఖ ఎందుకంటే జనం అందరూ అక్కడ చేతులెత్తి మరి హోమ్ హోమ్ అంటా ఉంటే, సో నేను అదే శాఖను ఒక రోజుకి ఎంచుకోవడం జరిగింది. అన్న వెంటనే హోమ్ అనేటప్పటికి ఈ రెడ్ బుక్ అని మొదలుపెట్టారు. సో, రెడ్ బుక్ అనేది నారా లోకేష్ గారు ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పిందే కదా, నేను నా రెడ్ బుక్‌లో నోట్ చేసుకున్నానని. ఆయన బుక్ గురించి మాట్లాడకూడదు కాబట్టి, ఆ ప్రాసలో పైగా నన్ను రక్తం వచ్చేలాగా, మరి రక్తం చారలు కట్టినాయి కదా నా అరికాళ్ళలో, చాలా స్పష్టంగా కనపడినయి. కాబట్టి నా రక్తం కళ్ళజూసిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి, నా దగ్గర నా బుక్ పేరు బ్లడ్ బుక్ అవుతుంది అని నేను ఆ సందర్భంలో రక్తం వచ్చేలాగా, రక్తం గడ్డకట్టి చారలు కట్టేలాగా కొట్టారు కాబట్టి, నేను ఆ కాంటెక్స్‌లో అది కూడా చెప్పాను. ఆ కాంటెక్స్‌లో అది బ్లడ్ బుక్ అని చెప్పి, ఎందుకంటే రక్తంతో తడిసిన కాళ్ళు కాబట్టి, నేను ఆ బ్లడ్ బుక్ అని నేను ఆ మాట వాడటం జరిగింది. ఎందుకంటే మీకు ఇంతమంది ఉన్నారు, మొన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళల్లో మరి ఇంత పబ్లిక్‌గా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యుండి మరింత దారుణంగా
రక్తపు చారికలతో మరి కనపడిన వాళ్ళైతే ఎవరు లేరు. మరి ఇంకెవరన్నా ఏమన్నా కొట్టారేమో నాకు తెలియదు గానీ, ఒక అత్యున్నత పదవి దేశంలో ఉన్న 545 పార్లమెంటు సభ్యుల్లో ఒకడైన సభ్యుడిని ఈ పోలీస్ కానిస్టేబుల్‌తో సునీల్ కుమార్ వాడు ఇలాగా కొట్టించటం హ్మ్. ఉంటుంది కదా! నన్ను హోమ్ మినిస్టర్ చేస్తే నేను ఎందుకు ఊరుకుంటా చెప్పండి. అందుట్లో మీ పాదాలు నన్నెవడు అందరిలాగా కొట్టాడో నాకు తెలుసు. నన్నెవడు కొట్టాడో నాకు తెలిసినోడిని కూడా నేను ఏ చర్యలు తీసుకోకపోతే నాకెందుకండి? ఆ ఇమాజినరీ పదవిలోనే చెప్తున్నా నేను. ఒక్కసారి మీరు ఆ పదవి అని చెప్పి ఇమాజినరీ పదవి ఇచ్చినప్పుడు ఐ హావ్ టు ఇమాజిన్ వాట్ ఐ యామ్ సపోజ్డ్ టు డూ. నా రక్తం కళ్ళ చూసిన వాడిని చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా నేను ఎందుకు వదులుతాను? ఆ బుక్‌కి బ్లడ్ బుక్ అనే అంటారు. ఏ ఎదవ ఏమనుకున్నా, ఏ పనికిమాలిన ఎదవ ఏ కామెంట్ చేసినా, దాన్ని అరాచకం అన్నా, ఇంకోటన్నా రక్తం వచ్చేలాగా కొడితే నేనేమన్నా గాంధీనేట్రా? ఓ చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టేయటానికి నేనేమన్నా గాంధీనా? కాదు కదా! నిజంగా ఇంత ఆలస్యం ఉండదు. డెఫినిట్‌గా ఇప్పుడు దాకా సునీల్ కుమార్ పనికిమాలినోడిని పిలవను కూడా పిలవలేదు. ఆ రెండో సునీల్ ఉన్నాడు. మరి అతనికి ఇప్పుడు అతను బెయిల్ తెచ్చుకున్నాడు. ఎక్కడ ఆ బీహార్ కోర్ట్‌లో. ఆ బెయిల్ వచ్చేదాకా ఆళ్ళెళ్లి తీసుకొని రాలా. ఈళ్ళెవరు దా, దా, దా అన్నారు. 4 నెలల్లో ఆడు బెయిల్ తెచ్చుకున్నాడు. సరే బెయిల్ తెచ్చుకున్నాడు. మరి ఇప్పటికైనా పిలవాలి. అరెస్ట్ చేయలేరు కదా! సరే, సరే పిలిచి ఆ తర్వాత ఓకే. ఆ బెయిల్ క్యాన్సిలేషన్‌కి మళ్ళీ ఎయొచ్చు. పిలిచి మాట్లాడాలి. సో, ఆలస్యం జరుగుతాంది. సో, అంత ఆలస్యం జరుగుతాంది. ఆ పోలీసు విచారణ. అంటే ఐ యామ్ నాట్ కంప్లెయినింగ్. బట్ దే మే హావ్ దేర్ ఓన్ ప్రొసీజర్. బట్ ఇఫ్ ఐ బికమ్ ద హోమ్ మినిస్టర్ డెఫినిట్‌గా ఇంత టైం ఉండదు. అది నన్ను ఎవరండి రక్తం వచ్చేలా కొట్టింది ఎవరు? ఇద్దరు ముగ్గురండి. కొట్టించింది ఒక ఇద్దరు, కొట్టినోళ్ళు ఓ నలుగురు బ్యాచ్ వచ్చారు. ఆళ్ళని పట్టుకుంటాం ఎంతసేపు అంటున్నా. సో, ఆ కంటెక్స్ట్‌లో నేను దాన్ని బ్లడ్ బుక్ అని మాట్లాడటం జరిగింది. యెస్, నేను దానికైతే స్టిక్ ఆనే ఉన్నా. ఈళ్ళు అరాచకం అనుకోనివ్వండి, ఏమనుకోనివ్వండి. నా రక్తం కళ్ళ చూసిన వాళ్ళని కూడా నేను ఒకరోజు హోమ్ మినిస్టర్ అయితే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆడింగోడిలాగా కూర్చోమంటారా? కూర్చోం గదా! ఆ ఉద్దేశంలోనే మాట్లాడా. దాన్ని కూడా ఆళ్ళు ఏదన్నా చేసుకుంటే ఆళ్ళు ఖచ్చితంగా మరి వాళ్ళు ప్రేరేపించిన పనికిమాలిన వెధవలు, నన్ను కొట్టిన పనికిమాలిన వెధవలే అయ్యుంటారు. రాజుగారు, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది ఆఫ్టర్ 1 ఇయర్. ద మినిస్టర్స్ పెర్ఫార్మెన్స్ని బట్టి కొంతమందికి ఉద్వాసన బలికి కొంతమందిని తీసుకునే ఆలోచన చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి, లొకేషన్స్. దానికి సంబంధించి పర్టికులర్గా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ విషయంలో మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచన లేదు. అయ్యన్న పాత్ర గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటే మిమ్మల్ని స్పీకర్గా ప్రమోట్ చేసే వార్తలు అయితే ఇక్కడ హల్చల్ చేస్తున్నాయి. అట్లాంటి స్మెల్ ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా రాజుగారు? లేదండి. నేను ఎక్కడో 13,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. ఎటువంటి వాసనలు ఇక్కడికి రావట్లేదు. అటువంటిది ఏదన్నా నాకు వాసన వస్తుంటే నేను అక్కడే ఉండుండేవాడిని గదా! సో, అంచేత నేను నాకు అప్పచెప్పిన బాధ్యతలో నేను సంతోషంగానే ఉన్నా. నా బాధ్యత నేను నిర్వహిస్తున్నా. మోర్ దాన్ ఎనీథింగ్ నా నియోజకవర్గాన్ని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా. ప్రభుత్వ నిధులు ఉన్నా లేకపోయినా నా నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులకి ఎటువంటి ఆటంకం లేకుండా నాకు నేను ఏది తలపెట్టినా నాకు సహాయం చేయడానికి నా స్నేహితులున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు సిఎస్ఆర్ నిధులున్నాయి. మోర్ దాన్ ఎనీథింగ్ నా నియోజకవర్గంలోనే ప్రతి గ్రామంలో సహృదయులైన వ్యక్తులు, రైలు చెరువుల్లో ఉన్నోళ్ళు గానీ, చేపల చెరువులు గానీ, వేరే హైదరాబాద్‌లో స్థిరపడిన వ్యాపారవేత్తలు గానీ, మా ప్రాంతం వాళ్ళు చాలామంది ఉన్నారు గాబట్టి, నేను హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే నా నియోజకవర్గంలో నాకు సక్రమంగా పనులన్నీ చేసుకోగలుగుతున్నాను కాబట్టి, సరే గౌరవంగా ఉన్న పదవి ఉంది. బట్ ఏదైనా బాధ్యత రేపు ఒకవేళ ప్రక్షాళన జరిగి ముఖ్యమంత్రి గారు బాధ్యత అప్పజెప్తే సంతోషంగా స్వీకరిస్తాం. అప్పజెప్పకపోయినా ఇంతే సంతోషంతో, ఉల్లాసంగా, ఉత్సాహంగా యెస్, నా పనులు, నా నియోజకవర్గ పనులు గానీ, సో, బాధ్యత గల పదవి కాబట్టి శాసన
సభ కమిటీలు, అందరూ కమిటీ మీటింగులు ఎలాగా హౌ ఎఫెక్టివ్ ఆ శాసన వ్యవస్థ ప్రజాసేవకి ఎంత ఎఫెక్టివ్‌గా ఎలాగ ఉపయోగపడుతుంది, శాసనసభ పని దినాలు ఎలాగ పెంచాలి, ఇయన్నిట్లి మీద గూడా డిప్యూటీ స్పీకర్ అయినప్పటికీ నాకొక విజన్ ఉంది. సో, ఆ విజన్‌ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చూడగలం. ఒకవేళ ఏదన్నా శాఖ ఇచ్చినా, ఆ శాఖని ఎఫిషియెంట్‌గా చేయగలం అన్న నమ్మకం ఉంది. సో, అయి ఏమి అవుతామనేది మన చేతుల్లో లేదు. ఎందుకంటే 4 సంవత్సరాల అవిశ్రాంత పోరాటం తర్వాత నా ఎంపీ పదవిని కూడా తృణప్రాయంగా భావించి డిస్‌క్వాలిఫై చేస్తే చేసుకున్నాడు, మళ్ళీ ఎలక్షన్‌కెళ్తాం అని తృణప్రాయంగా ఉన్న పదవిని నేను వదులుకోవటానికి సిద్ధపడి 4 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత నేను మంత్రి అవ్వను అని చెప్పి నేను కల్లో కూడా అనుకోలా. అవ్వలా. సో, కాబట్టి ఇప్పుడు అవుతాను అని నేనేమి అనుకోవట్లేదు. జరిగేదంతా మన మంచిగా అనుకోవటం, నా పని నేను చేసుకోవటం, ముఖ్యమంత్రి గారి P4 విజన్‌ని ప్రజల్లోకి పూర్తిగా తీసుకెళ్ళటం, నా నియోజకవర్గ బాధ్యతలు నేను చూసుకుంటాం, శాసన వ్యవస్థని నా చేతనైన స్థాయిలో పటిష్టపరచటం ఇప్పుడు నా ముందున్న బాధ్యత. భవిష్యత్తులో వేరే ఒకరోజు కాకుండా మరి 1 సంవత్సరానికి ఇస్తారా, 2 సంవత్సరాలకి ఇస్తారా ఇవ్వరా అనేది అది మీ చేతుల్లో, నా చేతుల్లో లేదు. చూద్దాం. దాన్ని ప్రస్తుతానికి వదిలేద్దాం. నేను రాజకీయాలకి దూరంగా P4కి చేరువలో అలా దాతలు పట్టుకునే పనిలో ఉన్నా. సరే మా ముఖ్యమంత్రి గారి విజన్ ప్రకారం. దట్స్ ఫైన్. రైట్ రాజు గారు. వస్తున్నాయి జగన్ రెడ్డి రథచక్రాలు వస్తున్నాయి అని చెప్పేసి ఆ జగన్ రెడ్డి గారి కాన్వాయ్ కారు, ఆయన ఉన్న కారు కాన్వాయ్ కింద ఫ్రంట్ టైర్లో, రైట్ సైడ్ ఫ్రంట్ టైర్లో తొక్కుకుని వెళ్ళినా పట్టించుకోకుండా అతను సింగయ్య చనిపోతే అంబులెన్స్లో చంపేశారు అనేలాంటి వార్తని ప్రచారంలోకి తీసుకురావటం, ఆ టెంపర్తనాన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి? జరిగింది యాక్సిడెంట్. పోలీసులు నోటీసులు ఇచ్చారు, క్రౌడ్ వద్దు, ఓన్లీ 8 వాహనాలకి సంబంధించే పరిమితి, సభలు సమావేశాలు లేవు, డెస్టినేషన్ తాడేపల్లి నుంచి చుట్టుకుంట, అక్కడి నుంచి సత్తెనపల్లి, మధ్యలో ఎక్కడ ఆగటానికి లేదు. కానీ కూడలలో ఆగటం, కావాలని ఉద్దేశపూర్వకంగా బయటికి పెట్టి చేతులు ఊపటం, చిక్కటి చిరునవ్వు చిందించటం, ఆ చిక్కటి చిరునవ్వు చిందిస్తున్న దశలోనే ఒక నిండు ప్రాణం బలవటం, దాన్ని అంబులెన్స్లో ఎవరో చంపేశారనే నేరేషన్ని నిస్సిగ్గుగా బహిరంగంగా ప్రకటించడాన్ని ఎలా చూడాలి రాజు గారు? అంటే ఏమి లేదు, ఇప్పుడు చిన్నాన్ని చంపేశారు, సరే ఎవరు చంపారు అనేది సిబిఐ తెలుస్తుంది అనుకోండి. దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అన్న తర్వాత ఇది పెద్ద విషయం కాదు. అంటే దే ఆర్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్ మడ్ స్లింగింగ్, దే ఆర్ యూస్ టు దట్. ఇంకా దాన్ని మనం కామెంట్ చేయలేం. అది పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్. ప్రజలు వారి వారి మానసిక స్థితి అనండి, లేదంటే మరి దాన్ని మరి తెలుగు భాషలో దాన్ని ఉన్మాదం అంటారా, మరి ఏమంటారు, మరి దాని కరెక్ట్ పదం కూడా లేదు. అది చేసేసి పక్కోడి మీదకి తోసేయటం అది మరీ దారుణం. సరే, ఆయన్ని ఆ సింగయ్య సరే ఇప్పుడు కారు కింద పడినప్పుడు కనీసం బాధ్యత తెలిసినప్పుడు దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళటం అనేది మానవీయ కోణంలో ప్రతి వాళ్ళు చేయాలి. మరి అలా చేయలేదు. బట్ తిరిగి ఈ రకంగా అంబులెన్స్లో చంపేసి ఇందులో చచ్చిపోయినట్టుగా పెట్టడానికి చూశారు అని చెప్పి మాట్లాడటం అనేది అసలు మామూలు వాడికి అలాంటి థాట్స్ రావండి. సుభాకర్ గారు, చాలా కష్టం. యూ నీడ్ ఏ సెపరేట్ మైండ్ సెట్.
ఆ రకమైన ఎలిగేషన్‌లు చేయాలి అంటే మామూలోళ్ళు చేయలేరు. మరి ఆ వంట ఎవరు వండి వార్చారో నాకైతే తెలీదు గానీ, ఎవరు వండి వార్చినా అది చాలా తప్పు. అంతకుమించి మనమేం చేయలేం. వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపగలం తప్ప, అంతకుమించి ఎందుకంటే చట్టాలు కూడా ఇప్పుడు నో డౌట్ 7 సంవత్సరాల లోపు శిక్షుంటే బెయిల్ ఇవ్వాలి అని ఉంది. రూలుంది. కానీ 5 సంవత్సరాల అదే పరిపాలనలో ఆర్డినరీ సోషల్ మీడియా పోస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటానికి కూడా స్వాతంత్రం లేకుండా మరి ఆ రంగనాయకమ్మ గారిని, మరి సీనియర్ పాత్రికేయులు రెస్పెక్టెడ్ పర్సన్ అంకబాబు గారిని మరి ఇలాగా ఈ దారుణంగా మరి వాళ్ళు ఉన్నపళంగా లేపుకెళ్ళిపోయి అరెస్టులు చేసి ఇన్ని చేసినప్పుడు కూడా తీవ్రంగా హైకోర్టు స్పందించుంటే చాలా బావుండేదని ప్రజలందరూ భావిస్తున్నారు. సరే అప్పుడు కాకపోయినా ఇప్పుడైనా స్పందించినందుకు మంచిదే. చట్టాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ఉంది. సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉన్నాయి. అర్నేష్ కుమార్ ఆర్డర్‌ని హానర్ చేయాలి అని చెప్పి ఎన్నో సార్లు నేను కూడా కోర్ట్‌లో ఫైల్ చేసిన దాంట్లో ఉంది. అందుకని ఆ 7 సంవత్సరాల కన్నా నేనేదన్నా బెయిల్ ఈజీగా తెచ్చేసుకోగలనని చెప్పి నాకున్న లీగల్ స్ట్రెంగ్త్‌తో 7 సంవత్సరాల కేసుని 10 ఏళ్ళని పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ తొత్తు సునీల్ కుమార్. సరే అయినా సరే 24 గంటల్లో నేను బెయిల్ తెచ్చుకోగలిగాను. ఆహ్, స్వామి దయతో, వెంకటేశ్వర స్వామి దయతో మరి నేను బెయిల్ తెచ్చుకోగలిగాను. 10 సంవత్సరాల కేసు నన్ను జైల్లోనే అంతమొందించాలని కూడా అనుకున్నట్టుగా తర్వాత నాకు తెలిసింది. బట్ వై ఓన్లీ నౌ? వై నాట్ బిఫోర్? అని ప్రతి సామాన్యుడు ఓ పక్క న్యాయ వ్యవస్థను గౌరవిస్తూనే వై ఓన్లీ నౌ అనే ప్రశ్న ఉత్పన్నం అయింది. బట్ ఇప్పటికైనా అలా చేసినందుకు సంతోషిస్తూ, అప్పుడే చేసుండుంటే రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు ఉండేవి కాదు అని భావిస్తూ కంక్లూడ్ చేసుకోవాలి ఆ విషయాన్ని మనం.